2024 గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న చంద్రబాబు నాయుడికైనా, జగన్మోహన్ రెడ్డికైనా మోడీ యొక్క సపోర్టు అనివార్యం ఈ ఎన్నికల్లో అనేటువంటి అంశం చాలా స్పష్టంగా తేలిపోయింది. చంద్రబాబు కారణాలు చంద్రబాబుకు ఉంటే, జగన్మోహన్ రెడ్డి కారణాలు ఆయనకున్నాయి. సో ఈ పరిస్థితులలో అసలు నరేంద్ర మోడీ సర్కార్ ఏం ఆలోచిస్తోంది? ప్రస్తుతం బీజేపీ పార్టీ యొక్క ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు, రేపు ఎల్లుండిలో అది కంక్లూడ్ అవుతుంది. కంక్లూడ్ అయిన తర్వాత మనకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తారు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు, పొత్తుని ఖరారు చేస్తారు అఫీషియల్. కానీ మనకున్నటువంటి సమాచారం ఈలోపు ఈ ఇంటర్నల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ శాఖ 6 నెలలకు ఒకసారి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజలు ఏమనుకుంటున్నారు, రానున్న ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఆ రాష్ట్రంలోని, ప్రతి రాష్ట్రానికి సంబంధించి లిస్టులు పంపిస్తూ ఉంటాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి హోమ్ మినిస్ట్రీకి వెళ్తూ ఉంటాయి. నిజానికి ఇట్లా వాడుకోకూడదు వాళ్ళని, కానీ వాడుకుంటారు ఇల్లీగల్గా. సో ఇట్లా వాడుకుంటూ ఇట్లా లిస్టులు తెప్పించినటువంటి క్రమంలో ఒక అంశం వాళ్ళకి తెలిసిందని, ఒక గెలుపు ఎవరిది అనేది తెలిసిందని, అందువల్ల వాళ్ళు వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి మీడియా, టీడీపీకి సంబంధించినటువంటి మీడియా విడివిడిగా నిఘా వర్గాలు ఇట్లా చెప్పాయి మోడీకి అంటున్నాయి. ఒకసారి వైసీపీ వైపు నుంచి ఉన్న మీడియా ఏమంటుందో చూద్దాం. వైసీపీ వైపు నుంచి ఉన్నటువంటి మీడియా ఏమంటుందంటే 112 లేదా 113 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావడం తథ్యమని నిఘా వర్గాలు అమిత్ షా చెవిన చేరవేశాయని, కాబట్టి ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి పార్టీతో కలిసి ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆయనకు ఉన్నటువంటి రిలీజియస్ రీజన్స్ కారణంగా ఆర్ఎస్ఎస్ ఎన్డీఏలోకి వైసీపీని తీసుకుంటే ఒప్పుకోదు కాబట్టి ఎట్లాగో ఓడిపోయేటువంటి కూటంలోనే వెళ్తున్నాం కాబట్టి ఆ ఓడిపోయేటువంటి కూటంలో అయినా గరిష్టమైన బెనిఫిట్ని పొందాలి అనేటువంటి రీజన్తో కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి ఆ ప్రాంతాల్లో తాము కాన్ఫిడెంట్గా ఎక్కువ తమకి ఓటింగ్ శాతం ఉంది జనసేనతో మిత్రపక్షంగా వెళ్ళటం వల్ల, కాబట్టి అక్కడ సీట్లను కనుక మాకు సర్దుబాటు చేస్తే డెఫినెట్లీ టీడీపీతో ముందుకెళ్తామని చెప్పండి అని లోకల్ బీజేపీ అధిష్టానం, లోకల్ బీజేపీ లీడర్స్ బీజేపీ ఢిల్లీ అధిష్టానానికి చెప్పినట్టుగా వైసీపీ వర్గం మీడియా చేస్తున్నటువంటి ప్రోపగండా. టీడీపీ వైపు మీడియా చేస్తున్నటువంటి ప్రోపగండా ఎట్లా ఉందంటే ఇదే రివర్స్లో. నిఘా వర్గాలు చంద్రబాబు నాయుడికి 130 సీట్లు గ్యారంటీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో జగన్ కొట్టినట్టు ఎన్నికల్లో చంద్రబాబు ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతున్నారు గ్యారంటీ. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో గనక టీడీపీ జనసేన కూటమితో వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళండి, మీకు కావాల్సిన సీట్లు ఎక్కడైనా తీసుకోండి, కానీ టీడీపీలోకి సంబంధించినటువంటి కొంతమంది క్యాండిడేట్ని, ఫర్ ఎగ్జాంపుల్ 20 సీట్లు గనక తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలైన జనసేనకి ఓన్లీ బీజేపీకి ఇస్తే, జనసేన ఇంకో 20 అనుకోండి, మొత్తం 40 సీట్లు. 40 సీట్లలో కూడా ఒక 20 లేదా 15 మంది క్యాండిడేట్లని టీడీపీ నుంచి రాజీనామా చేయించి పెట్టుకోండి. దానివల్ల మీకు బీజేపీ ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎంపీలు ఖచ్చితంగా పెరుగుతారు అని నిఘా వర్గాలు ఏపీకి సంబంధించిన రాజకీయానికి హోమ్ మినిస్ట్రీకి ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గం ప్రోపగండా చేస్తుంది. నా దగ్గర అయితే పర్సనల్గా ఎవరు గెలుస్తారు అని నిఘా వర్గాలు చెప్పాయి అని ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అసలు ఎట్లా వీళ్ళు ప్రోపగండా చేస్తారు, ఈ అంశాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నా. సో మీ ఉద్దేశంలో, నిఘా వర్గాల సంగతి పక్కన పెడితే, మీ ఉద్దేశంలో ఏపీ ప్రజల ఓటు ఎవరికి పడబోతోంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఏపీ ప్రజల ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది సర్వే సంస్థలు చూస్తే మన కామెంట్ సెక్షన్ వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. ఏపీ ప్రజలు ఓట్ ఫర్ జగన్ అంటున్నారా, ఏపీ ప్రజలు ఓట్ ఫర్ చంద్రబాబు అంటున్నారా అనేది మన ఓటింగ్, మన కామెంట్ లిస్ట్ సెక్షన్ కనుక చూస్తే వాళ్ళందరికీ అర్థమైపోవాలి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ క్లియర్ కట్గా మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కంపల్సరీ